మనం ఏం చేస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో గని పసిగట్టేసి దూరంగా జరిగిపోతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? దురదృష్టవంతుడక్కా. నువ్వు పువ్వుల్లో పెట్టుకుని చూస్తానన్నా వినడు. హనుమంతు వాళ్ళ కుటుంబానికి మనం ఏమన్యాయం చేశామని భవానీ? వాడికి వాడి కూతురికి అందరికీ పొగరే. కూతురుగా అంటే అంటే గనికి కూతురుందా? ఆ వివరాలు నీకెలా తెలుసు? చెప్పు చెప్పు భవానీ. అక్కా, లేదని చెప్తావా లేదా? వాళ్ళని కలిసావా? ఈ ఇంటికి రాకూడదని బెదిరించావా నువ్వు? అయ్యో అలా అంటున్నావేంటక్కా? మరి నీకెలా తెలుసు? అక్క, నువ్వు హనుమంత్ అన్నావు కదా, తన కూతురు పార్వతి కూడా మన మాట వినేది కాదు కదా అని చెప్పాను. గని వాళ్ళ గురించి కాదక్కా. పోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు మేడం? నువ్వన్నది హనుమంతు వాళ్ళ గురించా? అవునక్కా. బయట నుంచి వచ్చావు, ఎక్కడికెళ్ళావు? పనుండి వెళ్ళానక్కా. సైకిల్ తోసుకుంటూ వెళ్ళావు కదా, ఎవరిదది? ఓ అదా, చైత్ర ఫ్రెండ్ దక్కా. రిపేర్ అంటే ఏదో హెల్ప్ చేద్దామని వెళ్ళాను. మేడం, ఆ రోజు నాతో పాటు కలిసి మీరు కూడా అడ్రస్ వెతికారు. అఖిలాండేశ్వరి మేడం, గణేష్ వాళ్ళ కోసం ఎంతగా వెతుకుతున్నారో మీకు కూడా తెలుసు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదా? ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు? తెలిస్తే చెప్పండి మేడం. నా మీదొట్టు, నమ్మరా? ఈ ఇంటి పెద్ద కొడుకుగా స్వర్గానికి వెళ్ళిన పార్వతి మీద ఒట్టు. అక్క, శేఖర్కి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పక్క. శేఖర్, ఒకసారి బయటికి వెళ్ళొద్దాం కదా. అలాగే మేడం. రే శేఖర్, నీ అనుమానం నిజమే. గాని వాళ్ళని కనుక్కున్నాను. ఇక వాళ్ల పతనానికి శ్రీకారం చుట్టి ఈ సామ్రాజ్యానికి నా మనవరాలు చైత్రనే యువరాణిని చేస్తాను. భవానీ మేడం అంతా చెప్పారు. గుర్తుంది కదా, ఏమాత్రం తేడా రాకూడదు. సౌందర్యకిచ్చే ప్యాకెట్ ఇదే. మిగతా వాటికి దీనికి ఏ తేడా లేదు కదా. బ్యూటీ ప్రొడక్ట్ క్రీమ్ శాంపిల్ గా అందరికీ ఇచ్చినట్టు తనకు కూడా ఇస్తాం. అది పూసుకొని కురూపి అవ్వాలి. ఇంకెప్పుడు అది తన పేరు సౌందర్య అని చెప్పుకోకూడదు. ఇందులో కెమికల్ వాడితే చాలా ప్రమాదం. గుడ్, ఇదే ప్యాకెట్ దానికి వెళ్ళాలి. తీసుకో. దాని పేరు రాశాను. తేడా రాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. అదెక్కడున్నా నీ దగ్గరకొచ్చేలా నేను చేస్తాను. అలాగే మేడం. ఒసే సౌందర్య, నువ్వైపోయావే. నిజమేనే? అవునే, అది దాని బామ్మ. ఇద్దరూ కలిసి నా సైకిల్ తోసుకుంటూ వెళ్లి పిచ్చి వాళ్ళలా రోడ్లు పట్టుకొని తిరిగినరు. ఏయ్, నమ్మలేకపోతున్నానే. వదిలేయండి. ఏయ్, అభి వచ్చాడా? నిన్నేనే. చెవుడా వినిపించదా? ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంది కథ? కథలు చెప్పుకోవడమే గాని నీకు వేరే పనేం లేదని తెలుసు కదా. నిన్న జరిగింది చాలదా? ఆ,
జరగబోయేదేంటో నువ్వే చూస్తావే. అభి మీద ఓవర్ కేర్ తీసుకుంటున్నావని అందరికీ తెలుసు. రాత్రి పగలు రాసుకొని పోసుకొని తిరుగుతున్నావని తెలుసు. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఎవరికి తెలియదనుకున్నావా? అభి నువ్వు మంచిదాన్వని కాలేజ్లో పబ్లిసిటీ చేయడానికి కారణం అదే ఉంటుంది. నా గురించి తెలుసుకోవాల్సింది నువ్వేనే. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? బ్యూటీ ప్రొడక్ట్సే పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నారు. అవునా? సైకిల్ రిపేర్ కోసం పిచ్చిదల్లా తిరిగావే, అట్లా తిప్పిస్తూనే ఉంటాను. ఏంటే పబ్లిసిటీ చేయాలని చూస్తున్నావా? చెప్పవే. సౌందర్య బ్యూటీ ప్రొడక్ట్ శాంపిల్స్ ఫ్రీగా ఇస్తున్నారంటే. ఎవరు? ఏదో కంపెనీ తెలీదు. హా, దానికెందుకు అవి? బ్యూటిఫుల్ గా లేదనా? అయ్యో, నువ్వేమైనా అందగత్తం అనుకుంటున్నావా? ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంటి? ఆగవే. సౌందర్య, చైత్ర, కామ్గా ఉండండి. గర్ల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. కంపెనీ పబ్లిసిటీ కోసమే ఇదంతా. ఏం ప్రొడక్ట్స్? ఒక్కొక్కరికి ఒక ఫేస్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది నైట్ రాసుకోండి. రేపు కాలేజీకి వచ్చాక ఎవరి ఫేస్ గ్లోగా ఉంటుందో వాళ్ళకి ప్రైజ్ తో పాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తాం. సౌందర్య, గొప్ప అవకాశమే. ఇవ్వండి, నేనే కాలేజ్ ఏంజల్ అని ప్రూవ్ చేసుకుంటాను. మేమేమైనా తక్కువనా? నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఓకే మేడం, ఈ పోటీని మాకు కావాలి. తీసుకోండి. నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి. నాకివ్వండి. హే, అసలు పోటీ ఇప్పుడు ఉంటుంది. ఎవరు విన్ అవుతారో చూద్దాం. మొహం చూస్తారు, టాలెంట్ కాదు. అదే నువ్వు గుర్తు పెట్టుకొని రేపు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకొనిరా. చూస్తానే నువ్వెలా గెలుస్తావో. ఏమండి, మీరు వచ్చి ఆడవాళ్ళకి గొడవ పెట్టారు కదా? ప్రమోషన్ చేస్తున్నామండి. చంద్రిక, పదవే. రేపిది కాలేజ్కి వచ్చాక అందరూ నవ్వుతారు, గెలవలేదని గేలి చేస్తారు. ఎవరు నవ్వుతారో చూద్దాం. పదవే. చైత్ర, గ్రానీకి తెలిస్తే ఇంకా సౌందర్యతో గొడవ పడుతున్నావా అని తిడుతుంది. సరదాకి బావా, లైట్ తీసుకో. పద. రే సూర్య, గ్రాండ్ సక్సెస్ అయ్యాం రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. అనాథ కుర్రాడు అమ్మను చేరుకున్నాడు. అమ్మఒడి కార్యక్రమం విజయవంతమైంది. నువ్వు చాలా గ్రేట్ రా. ఇది నా ఒక్కడి కృషి కాదురా. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, సోషల్ మీడియాలో మన ప్రోగ్రాం గురించి అప్లోడ్ చేసిన వాళ్ళందరి కృషి కూడా ఉంది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నుంచి ఆ కుర్రాడు మనలా అనాథ కాదురా. చాలా గొప్ప పని చేశారు అభి గారు. థ్యాంక్ యూ. నువ్వింత మంచివాడు అనుకోలేదురా. ఆ రోజు రౌడీల నుంచి రక్షించిన పిల్లల్లో ఈ కుర్రాడు కూడా ఉన్నాడు. అలాగా? అయితే నేను ఆ కుర్రాన్ని చూడొచ్చా? వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను, రేపొస్తారు. అందరం వెళ్దాం, ఆ పిల్లల్ని చూద్దాం. నీ కళ్ళల్లో ఆనందాన్ని కూడా చూడాలభి. రే అభి, నువ్వేం చేసినా దాని వెనక మంచి ఉంటుందని అందరికీ తెలిసే రోజు వస్తుందిరా. రేయ్, బొకే శాల్వా తీసుకొని సన్మానించుకునే ముందు నా గిఫ్ట్ తీసుకో.
ఏంటి అట్లా చేస్తున్నారు? నేనేమైనా బొగ్గ మీద పెట్టినా? వదిలేస్తే ఇంకెక్కడో పెట్టేలా ఉన్నావు ముద్దు. మా వాడి ఆనందాన్ని ఆశ్చర్యంగా మార్చేసావు సౌందర్య. ఇందులో తప్పే ఉందిరా బాయ్. మావాడు సాధించిండు. రేపు అన్ని టీవీల్లో అభి ఇంటర్వ్యూ ఇస్తాడు. పబ్లిసిటీ చేయాలను, పేరు రావాలను టీవీ వాళ్ళని రమ్మనట్లేదు. ప్రోగ్రాం చూసి మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చేరుకుంటారని ఆశ, అంతే. నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావు అభి. నీకు సెల్యూట్ చేయాలి. కాలేజీలో చైత్రకు బుద్ధి చెప్పారు కదా, ఇది ఎంత పొంగిపోతుందో. నా దోస్తురా నువ్వు. జిందగీలో అస్సలు నిన్ను మిస్ అవ్వను. అది చెప్పనీకే నేను ఇక్కడికి వచ్చిన. నీ చెయ్యి ఇంకా అస్సలు వదలను. ఇది ఫిక్స్ కదా? మీరు ఫిక్స్ అంటే మావాడు కూడా ఫిక్స్ చేసేస్తాడు. తొందరగా ఓకేనండి. నేను వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టేస్తాం. ఏయ్, దేనికి? ఇక మీ మధ్య ఫైట్లు ఉండవుగా. ఓన్లీ సాంగ్స్, ప్రేమ గీతం పాడుకోవడమే. ఏయ్ రావే, టైం అవుతుంది. వెళ్ళొస్తారా? బాయ్ సూర్య. బాయ్. ఇయాలైనా బిడ్డ ఇంకా రాలేదేందయ్యా? నేను పోయి చూసొస్తానంటే వద్దలేపావు. ఇప్పుడు నువ్వు గాబరా పడి నన్ను గాబరా పెడుతున్నావు. అది కాదయ్యా, చీకటి పడగానే భయం పెరిగిపోయిందయ్యా. చంద్రిక ఫోన్ కూడా పనిచేయట్లేదు. గని సరసు, నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నోరు మూసుకోవే. నిన్ను పట్టుకొని తన్నాల ముందు. సరసు, ఏమైందయ్యా? సరసు నన్ను కొట్టి తనేడుస్తుందేంది? భయం అమ్మా. నువ్వు కాలేజీకి పోయినావు కదా, మళ్ళా ఏం జరుగుతుందో ఏంటో అని. చెప్పిన మాట వినవు. మా పానాలు తీస్తున్నావు కదే. గని అమ్మ కొట్టింది కదా, నువ్వు కూడా కొట్టు. నీ మీదకి చెయ్యెత్తితే మా అక్క మీదకి చెయ్యెత్తినట్టు అనిపిస్తాదే. అందుకే దీనికి అలసైందయ్యా. సరసు, నేను చెప్పేది ఇను ముందు. ఎవరో వచ్చి నన్ను సంపేస్తారని బెదిరిస్తే భయపడిపోతామా? అందుకే ఈరోజు కాలేజ్కి పోయినా. ఏం చేస్తారో చూద్దామని పోయినా. నేనెక్కడికెళ్ళినా ఏం కాదని నిరూపించడానికి పోయినా. ఏం చేసిండ్రు? ఏమి చేయలేకపోయినరు. నా సైకిల్ని గుద్దితేనే చుక్కలు చూయించిన. మన జోలికొస్తే ఏం జరుగుద్దో తెలిసిపోయి ఉంటది వాళ్ళకి. ఆ ధైర్యమే మమ్మల్ని భయపెడుతుందే. అమ్మా, నేనెవ్వరికీ చెడు చేయను. చేతనైతే మంచి చేస్తాను. అది తప్పు కాదు. నువ్వు చెప్పకుండా పోయినవని కోపమే, అంతే. సరసు, నువ్వు తిట్టినా కొట్టినా అందులో ప్రేముంటది. మా అమ్మ గురించి నాకు తెలీదా? అమ్ముడు, నువ్వేం చేసినా ముందు ఆలోచించు. ఎంత ధైర్యం ఉన్నా మన తలరాతకి తగ్గట్టే మనం నడుచుకోవాలి. భయపడి ఊరొదిలిపోవాలనుకుంటే ఎట్లా గని? నువ్వింకెక్కడికి పోమని, ఇక్కడే ఉందామని నువ్వే చెప్పేలా చేస్తా చూడు. అట్లెట్లా చెప్పగలవే? నా చుట్టూ చాలా మంచోళ్ళున్నారు సరసు. వాళ్ళు నాకు అండగా ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఏం మాట్లాడుతుందయ్యా? వదిలే సరసు, దానికి అన్నం పెట్టు. నేనెందుకు సంతోషంగా ఉన్నానో అడగలేదు. మరెందుకయ్యా? ఎందుకమ్మా? ఈ రోజు మన ఇంటికి వచ్చిపోయిండు కదా అభి. వాడు సాధించిండు. గొప్ప పని చేసిండయ్యా. అనాథ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చిండు. అమ్మఒడి ప్రోగ్రాం ద్వారా చాలా మంచి పని చేస్తున్నాడు. రేపు వాడు టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు. నేను కూడా రేపు కాలేజీ పోటీలో పాల్గొని టీవీలో కనిపిస్తాను. వద్దమ్మా, నువ్వు టీవీలో కనిపించే పనులు పెట్టుకోవద్దు. ఎందుకు? చెప్పాను కదమ్మా, విను.
పోటీలో పాల్గొనకుండా అడ్డుకుంటావేందయ్యా? నువ్వు టీవీలో కనపడకూడదు అంతే. నోరు మూసుకొని తలుపు. సరే, టీవీలో కనిపించా, వేరే పోటీలో పాల్గొని ప్రైజులు కొడతా. సర్లే, వచ్చి తిందురా. వెళ్ళమ్మా, అన్నం చల్లారిపోతుంది, వెళ్ళు. సరస్సు కోపం చల్లారితే చాలు, లేదంటే పెరుగన్నం కూడా కాలిపోతుంది. వెటకారం ఎక్కువైంది నీకు. రా తిందు గాని. రావే. భవానీ, సైకిల్ రిపేర్ చేయించడానికి అంత దూరం నడిచాం. నాకు కాళ్ళ నొప్పులొచ్చాయి. నువ్వింకా నిల్చునే ఉన్నావు. ఓపిక బానే ఉంది. ఆ సౌందర్య అచ్చం పార్వతిలా ఉందని తెలిసినప్పటి నుంచి మనిషిని కాలేకపోతున్నానే. అక్కకి తెలియక ముందే అనుకున్నవన్నీ సక్రమంగా జరిగిపోవాలి, లేదంటే నీ భవిష్యత్తు బుగ్గిపాలవుతుంది. ఆ పార్వతిని రఫ్ ఆడుకున్నానని నాకు చందమామ కథలు చెప్పినట్టు చెప్పావు కదా భవానీ. ఆవిడ పోలికలతో ఉన్న దీన్ని కూడా ఒక ఆట ఆడుకో. ఆలోచిస్తున్నాను. ఏం జరిగినా పబ్లిసిటీ అవ్వకూడదు. కుటుంబ విషయంగా కాకుండా కాలేజీ ర్యాగింగ్ లానే జరిగిపోవాలి. పిల్ల చేష్టల్లా ఉండాలే తప్ప పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయినట్టు తెలియకూడదు. నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను. పొరపాటు అస్సలు జరగనివ్వను భవానీ. మన వల్ల గణి వాళ్ళు దూరం అయ్యారని అఖిలక్కకి తెలియకూడదు. అప్పుడు నిన్ను నన్ను క్షమించదు. నువ్వు ఇంటి కోడలవ్వాలంటే సౌందర్య రూపాన్ని డిస్టర్బ్ చేయాలి. నువ్వు చెప్పిన కెమికల్ తెప్పించాను భవానీ. రేపది మొహం మీద పూసుకుంటుంది. ఆ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అది కురూపి అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు చైత్ర. ఖచ్చితంగా దాని ఫేస్ పాడవుతుందంటావా? దీన్ని చూసావుగా, ఈ ఆకు ఎలా మాడిపోయిందో. ఆ కెమికల్ దీని మీద వాడి చూశాను. ఈ శాంపిల్ చాలు భవానీ. రేపది చివరిసారిగా అర్థం చూసుకుంటుంది. ఆ తర్వాత నిన్ను నేను పెళ్లి కూతుర్లా చూసుకుంటాను. థ్యాంక్ యూ భవానీ. కమాన్ కమాన్. బావా, బావా, యాక్సిడెంట్ అయింది. ఎవరికి? కార్ రేస్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? ఎదురుగా బ్యూటీని పెట్టుకొని మొబైల్ పట్టుకునే మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. విసిగించకుండా వెళ్ళు చైత్ర. బావా, ఐస్ క్రీమ్. హే, ఐస్ క్రీమ్ నాకు ఇస్తావా? నీకన్నా ఎక్కువ బావా, తీసుకో. మరి నీకు? ఒకే కప్పులో ఇద్దరం తింటే బాగుంటుంది కదా. ఇది కంచం కాదే, కప్పు. ఎలా తింటాం? ఇది బిర్యానీ కాదు, ఐస్ క్రీమ్. వేలు పెట్టి కూడా చప్పరించొచ్చు. ఆ టేస్టే వేరు, యునో. పిచ్చి ఆలోచనలన్నీ నీకే వస్తాయనుకుంటా. ప్రేమతో తీసుకొస్తే తిడతావేంటి బావా? సర్లే తిను. చుక్కల్లో విహరిస్తున్నాగా కనిపిస్తున్నారా? తొలిసారి పెదవి గుమ్మంలో చిరునవ్వే అడుగు పెట్టింది. కడదాకా ఉండి
ఎలా ఉంది బావా? నీలా లేదులే, అంటే బాగుంది. అంటే నేను బాలేనా? ఐస్ క్రీమ్ లా లేవు. కన్ఫ్యూజ్ చేయకు బావా, క్యాచ్ చేసే నాలెడ్జ్ నాకు లేదు. అలా మొహం మార్చకే, సగం తినిస్తాలే. మహాప్రసాదం బావా. ఆహా